అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొన్ని రోజుల నుంచి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తారు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నా. సో నేను జిమ్కి వెళ్ళినా సరే, బయటికి వెళ్ళినా సరే, ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా సరే ఫస్ట్ నా మైండ్లో వచ్చేది అమెజాన్. అండ్ అమెజాన్లో నేను రీసెంట్గా ఒక బ్రాండ్ ఫైండ్ అవుట్ చేసిన ఇది. సో దీని లోపల ఒక అమేజింగ్ షూస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆ షూస్ చూపిస్తాను మీకు. సో రెగ్యులర్గా నేను జిమ్కి వెళ్ళడానికి షూ ఆర్డర్ చేసిన. సో ఫస్ట్లీ ఈ షూ ఏదైతే ఉందో చాలా కంఫర్టబుల్ ఉంది, స్టైలిష్ ఉంది. అదే కాకుండా దీని బిల్ట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ స్టైలిష్ కూడా ఉంది. సో ఫస్ట్ షూస్ కాకుండా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన, అవి కూడా చూపిస్తాను మీకు. సెకండ్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసింది ఇది ఒక బ్యాగ్ అనమాట. నార్మల్గా షూస్ అవన్నీ మనం ఇంట్లో దుమ్ము పడకుండా ఈ బ్యాగ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ది వెరీ నెక్స్ట్ థింగ్ నేను ఆర్డర్ చేసింది ఇది ఒక డెనిమ్ జీన్స్. సో స్టైలిష్ కూడా ఉంది, క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా ఉంది. ఇది నెక్స్ట్ వీడియోలలో మీరు చూస్తారు ఈ జీన్స్ నేను వేసుకున్నప్పుడు. ఆ జీన్స్ మీద వేసుకోవడానికి ఒక ఓవర్ సైజ్ టీషర్ట్. కూల్ ఉంది ఈ టీషర్ట్ అయితే. ఇవాళ రేపు మనం చూడొచ్చు చాలా ఓవర్ సైజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒక స్ట్రైప్స్ షర్ట్ ఓవర్ సైజ్. సో ఇది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో వేసుకుంటా. సో మీరు చూడొచ్చు ఈ షర్ట్ ఎట్లుంటుంది అన్నది. గైస్ ఇవన్నమాట ప్రోడక్ట్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కూడా ఏమైనా అమెజాన్లో కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి కొనుక్కోండి. అద్భుతమైన ఆఫర్స్లో, గ్రేట్ డీల్స్లో. అండ్ అమెజాన్లో మనం ఎప్పుడు షాపింగ్ చేసినా సరే మన దగ్గర ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ మనకు నచ్చకపోయినా, ఆ క్వాలిటీ మంచి లేకపోయినా ఈజీగా రిటర్న్ చేయొచ్చు, రిప్లేస్ చేసుకోవచ్చు. దానికంటే మంచి ప్రోడక్ట్ మళ్ళీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షాపింగ్. శుభోదయం అందరికీ. ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు వీడియో మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. యాక్చువల్గా ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ పైన కంప్లైంట్ చేసి నేను టైర్డ్ అయిపోయినా, నేను అలసిపోయినా. అసలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి వీడియో చెయ్యొద్దు అని చెప్పి అనుకున్నా. బీయింగ్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్, నేను రాయల్ ఎన్ఫీల్డ్కి చాలా బీభత్సమైన ఫ్యాన్ని. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు అంటే నాకు చాలా ఇష్టం, రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్నోవేషన్స్ అంటే చాలా నాకు ఇష్టం. కానీ ఇప్పుడు నేను తీసుకున్న బండి 450cc రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. అది దగ్గర 15 days అవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు సర్వీస్ సెంటర్లు ఇచ్చి. అది ఇంతవరకు అయిందా కాలేదా, స్పేర్ పార్ట్స్ వస్తాయా రావా అన్న క్లారిటీ ఇస్తలేరు వీళ్ళు. అండ్ నా క్లోజ్ ఫ్రెండే మొన్న లాస్ట్ వీక్లోనే చెప్పిండు, అన్న నీ బండి అయిపోతుంది వచ్చి తీసుకో. ఫోన్ చేస్తేనేమో ఈజ్ అన్ ఎంప్లాయ్. అతను ఏం చేయగలుగుతాడు చెప్పండి? అతని చేతిలో ఏముంది? ఈజ్ జస్ట్ అన్ ఎంప్లాయ్. అతను అక్కడ పని చేస్తున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ పైనుంచి స్పేర్ పంపిస్తే ఆయన చేసిస్తాడు. రాయల్ ఎన్ఫీల్డ్ పైనుంచి స్పేర్ పంపిపోతే మనోడు ఏం చేస్తాడు? బండి కాలేదని చెప్పంటాడు. మన బండి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేసిస్తాడు. కానీ బండి కొన్నది ఎందుకు? నేను నడిపేయడానికా లేకుంటే సర్వీస్ సెంటర్లో పెట్టడానికా? నాకు అట్లే అనిపిస్తుంది. నేను బండి కొని ఇప్పుడు లాస్ట్ 15 days 20 days అయిపోయింది అనుకుంటా. 20 days నుంచి బండి సర్వీస్ సెంటర్లో ఉంది. నేను లదాఖ్ పోయినా, బెంగళూరు పోయినా, ముంబై పోయినా అంతా తిరిగేసి వచ్చినా, కానీ నా బండి నా దగ్గర లేదు. అండ్ ఇప్పుడు అసలు బండి అయిందా కాలేదా అన్న ఒక అప్డేట్ కూడా లేదు. సార్ మీ బండి రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, అవతల ఎల్లుండి అవుతుంది, వెయిట్ చేయండి, ఈ స్పేర్ పార్ట్ రాలేదు, ఆ స్పేర్ పార్ట్ రావడానికి ఇంత టైం పడుతుంది అని అప్డేట్ ఇస్తే ఏదో జరుగుతుంది, మన బండి రిపేర్ నడుస్తుంది, ఈ స్పేర్ పార్ట్ లేదంట అని చెప్పి నేను అనుకోవచ్చు. అయినా రాయల్ ఎన్ఫీల్డ్ మనం బండి కొన్నదే స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరికిపోతాయి అని చెప్పి ఇప్పుడు దీనికే స్పేర్ పార్ట్స్ దొరకడానికి ఇంత టైం పడుతుందంటే ఇక నేను ఎన్నో హిమాలయాస్కి పోయో లేకుంటే ఏదో వేరే స్టేట్లో పోయి స్టక్ అయిపోతే స్పేర్ పార్ట్స్ ఎట్లా దొరుకుతాయి కదా నాకు ఏం తెలియదు. ఫస్ట్ అయితే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ చిన్న పనులు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తా. డైరెక్ట్గా వెళ్ళి ఏమైంది నాయన సంగతి ఏంది, నా బండి ఏది, నాకు ఇస్తారా ఇయ్యరా కనుక్కుందామని చెప్పి అనుకుంటున్నా. పదండి వెళ్దాం. ఇంకో వీడియో మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ పైన అవుతుంది. నేను చేయొద్దని చెప్పి అనుకున్నా కానీ కొన్ని ఏమంటారు ఇట్లాంటి బలహీనమైన కారణాల వల్ల నేను వీడియో చేయాల్సి వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ పైన. పదండి పోయి చూద్దాం ఏం సంగతి అయిందో. అండ్ ఈరోజు మనం మన ఈ కొత్త హెల్మెట్ ఈ వీడియో ప్రాబబ్లీ ఈ హెల్మెట్ గురించి ఒక వీడియో వస్తుంది, అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. ఈ హెల్మెట్ ఇప్పటిదాకా నేను యూజ్ చేసిన హెల్మెట్ అలా బెస్ట్ హెల్మెట్ ఇది ప్రమోషన్గా నేను చెప్తలేను, రియాలిటీగా నేను చెప్తున్నా. మొన్న లదాఖ్ మొత్తం అంతా ఈ హెల్మెట్ వేసుకొని నేను నడిపించిన. ఈ హెల్మెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 1350 grams. అండ్ ఈ హెల్మెట్ మేడ్ అవుట్ ఆఫ్ కాంపోజిట్ ఫైబర్. సో కాంపోజిట్ ఫైబర్ అనేది గ్లాస్ ఫైబర్ కంటే కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం ఏబిఎస్ హెల్మెట్స్ ప్లాస్టిక్ అంటే ఏవైతే అన్ని హెల్మెట్స్ ఉంటాయి కదా, ఆ హెల్మెట్స్లో ఫైబర్ ఏదైతే యూజ్ చేస్తారో ఇది రివర్స్ ఉంటుంది అనమాట. అంటే
30% ఫైబర్ ఉంటుంది, 70% రిజిన్ ఉంటుంది. కానీ దీనిలో 70% ఫైబర్ ఉంటుంది, 30% రిజిన్ ఉంటుంది. సో ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అంటే ఇంపాక్ట్ రెసిస్టెంట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఫస్ట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని వెయిట్. అబ్బా, ఇది పెట్టుకొని నేను దగ్గర 7 hours 8 hours కంటిన్యూస్గా మోటార్ సైకిల్ నడిపించిన. నా మెడ మీద ఎలాంటి పెయిన్ కానీ ఎలాంటి స్ట్రెయిన్ కానీ లేకుండా ఉండే. హానెస్ట్లీ చెప్తున్నా, 9,950 రూపీస్ పడుతుంది హెల్మెట్. రియలీ వర్త్ ఇట్. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ఫుల్లీ కార్బన్ ఫైబర్ హెల్మెట్స్ కానీ AGV హెల్మెట్స్ కానీ ఇంటర్నేషనల్ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా అవి మనం 30,000 40,000 1,00,000 రూపాయలు పెట్టి కొంటాం. వాటికి మంచి కాంపిటీషన్ ఇస్తుంది తీవ్రా హెల్మెట్. అండ్ ఇది ఇండియన్ మేడ్ బై ఇండియన్స్. పదండి హెల్మెట్ పెట్టుకొని దీంట్లో డీజే కెమెరాలో మోటో బ్లాగ్ చేస్తూ వెళ్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో చాలామందికి మన హౌస్ అప్డేట్ తెలియదు కదా, మన తర్వాత స్టార్ట్ చేసారు. ఇది చూసారా, బిల్డింగ్ కట్టేసారు కూడా, మనం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇగో ఇల్లు కొట్టడం మాత్రమే అయింది. దాని తర్వాత మిగతా పనులు ఏవి ప్రోగ్రెస్ కాలేవు, ఎక్కడనే అక్కడే అయిపోయినాయి. చాలామంది చాలా విధాలుగా అనుకున్నారు, విజయ్ బ్రోకి చాలా డబ్బులు వస్తున్నాయి, ఒకరిని కలిసిన తర్వాత కార్లు కొంటున్నాడు, ఇల్లు కడుతున్నాడు అని చెప్పి. అవన్నీ నిజాలు కాదు, అవన్నీ పచ్చబద్దాలు. కనిపిస్తుంది కదా అది మన ఫ్లాట్. ఇంతవరకు అక్కడ ఏ పని స్టార్టే కాలేదు. యాక్చువల్గా ఇల్లు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట నుంచి ఒక ల్యాండ్ మనం సెల్ చేసిండే, ఆ ల్యాండ్కి డబ్బులు రావాల్సినవి ఉండే, ఆ ల్యాండ్కి డబ్బులు ఇంతవరకు రాలేదు. సో ఆ డబ్బులు రాలేదు కాబట్టి మన ఇల్లు ఇంకా కాలేదు. ఒకవేళ ఆ డబ్బులు వచ్చినుంటే ఈ పాటికి మన ఇల్లు కూడా ఆ పక్కకి బిల్డింగ్ చూసారు కదా, ఆ బిల్డింగ్ లెక్క ఆల్మోస్ట్ ఆ షేప్ వచ్చేయాల్సింది. సో ఇంకా వెయిట్ చేస్తున్న ఫండ్స్ కోసం. అండ్ అదే కాకుండా ఇక మనము ఇల్లు కట్టాలంటే చాలా కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించాలి, వేరే పనులు కూడా చేయాలి. యూట్యూబ్ ఒక్కదాని మీద రిలే అయితే సరిపోదు. సో వేరే దాని మీద కూడా నా ఫోకస్ అంత ఉంది. వస్తున్నాయి డబ్బులు, అంటే ఇల్లు కట్టాలంటే డబ్బులు అయితే రావు, కానీ చిన్న చిన్న ఇల్లు నడిచేది అన్నీ గడిచేంత అయితే వస్తున్నాయి. బట్ యూట్యూబ్ అనేది నాకు ఒక మంచి పేరునిచ్చింది, ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ ఫర్ దట్. ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపునిచ్చింది, దానికి నేను చాలా కృతజ్ఞుడిని. చలో ఇప్పుడైతే కరెంట్లీ టైం ఎంత అవుతుంది, 1:45. ఓకే 1:45. సో ఫస్ట్ లంచ్ చేసాం. లంచ్ చేసి ఇక్కడ నుంచి మనం షోరూమ్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి కూడా లంచ్ ఉంటుంది, లంచ్ టైం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మంచిగా ఉండదు. మనం లంచ్ చేసుకొని షోరూమ్ దగ్గరికి వెళ్దాం. మా ఫ్రెండ్ ఉన్నాడు సాయి అని చెప్పి, నా క్లోజ్ ఫ్రెండ్, వాడిని కలిసి లంచ్ చేసుకొని ఆడికి షోరూమ్కి పోయి షోరూమ్ వాళ్ళ సంగతి చూసాం. ఇవి కనిపిస్తలే, అద్దాలు పెట్టుకున్నాను, పట్టుకో. ఇవి సన్ అయితే కనిపిస్తే, చీకటి కిందికి రాగానే కనిపిస్తలే ఏమి. సైట్ ఉంది కదా నీకు, ఎందుకు సెట్ అవి ఇచ్చినా పెట్టుకుంటలేవు ఎందుకు? ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలరా. మొన్న జాగ్రత్త సార్ పోయినప్పుడు పట్టుకొచ్చుకోవాల్సింది, పెట్టుకోవాల్సింది. దానికంటే ముందే ఇచ్చినారా? అసలు కృతజ్ఞ థ్యాంక్స్ అనే చెప్పినావు అలా బాడగా. సరే పోనీ పో. అరే ఇది హెల్మెట్ మంచిగా ఉంది కానీ ఇది ఏంద్రా, ఇది కుక్క బెల్ట్ లెక్క. తీవ్రా ఇది మంచిగా ఉంది కానీ ఈ బెల్టే నాకు అర్థమవుతలేదు. మ్యాగ్నెట్ ఇచ్చుంటే మంచిగా ఉంటుండే, చెప్పిన మ్యాగ్నెట్ ఇవ్వమని. సర్ప్రైజ్ తినడానికి వస్తే ప్రవీణ్ గారు కలిసిండు అండ్ హెల్మెట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. చెయ్యాలి కదన్నా, వాడు పాపం మిస్ అయ్యాడు, సాగాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా మేము అట్లా. సో మేమిద్దరం కలుస్తున్నాడు MMTలో తిందామని. ఇంకెక్కడైనా రాకుండా ఉంటే వెళ్ళిపోతుండే మనం. అవును, నువ్వు ఈడ కాకుండా వేరే ఉంటే మనం అటేయడం వెళ్ళిపోతుండే అది కూడా. అప్పుడు ప్రవీణ్ కలవకుంటుండే. ఈరోజు మాకు చిన్న రీయూనియన్ అవుతుంది. అండ్ మీట్ షణ్ముఖ్ స్వామి కదా. సో షణ్ముఖ్ స్వామి అంటే ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు. ఈయనకి నాకు రిలేషన్ ఎట్లుంటుంది అంటే, నా అడోబీ ప్రీమియర్ ప్రో ఎప్పుడు క్రాష్ అయిపోయినా నేను స్వామికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అదే క్రాష్ అయిపోయిందిరా అడోబీ ప్రీమియర్ ప్రో, ఎట్లయినా ఫిక్స్ చేయరా నువ్వు అంటే, అన్న రిమోట్ తీసుకుంటే ఆఫీస్లో ఉన్నా, నాకు అర్ధగంట రిమోట్ తీసుకుంటా, లేకుంటే డ్రైవ్లో లీక్ పంపిస్తా, ఏదో ఒక రకంగా చేస్తాడు. కానీ ఇప్పుడు ఈ ఏమంటారు మ్యాక్బుక్ ప్రో తీసుకున్న తర్వాత మేము ఇద్దరం ఏం చేయలేకుండా సపరేట్గా కొనుక్కోవాల్సి వచ్చింది. అండ్ మనం కరెంట్లీ MMT అనే రెస్టారెంట్లో ఉన్నాం. మీరు ఒకవేళ ఇక్కడ దగ్గరలో నిజాంపేట దగ్గరలో ఉంటే ఇక్కడ ట్రై చేయండి, ఫుడ్ మంచిగా ఉంటుంది. నా హైదరాబాద్లో వెజ్ తినాలంటే కష్టపడాలేమో కానీ నాన్ వెజ్ తినాలంటే మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏడికి పోయినా సరే మండి బిర్యానీ అయితే ఈజీగా దొరుకుతుంది. బయట ఏడ దొరకని టేస్ట్ మాత్రం దొరుకుతుంది. ఏమంటారు? కరెక్టే, మనం చాలాసార్లు వచ్చాం కదా. మంచిగా జ్యూసీ మటన్ మండి ఆర్డర్ చేసినాం, తిందాం.
ఆల్రెడీ టైం కరెంట్లీ 2:49 అవుతుంది. ఇప్పుడు మనం నిజాంపేట నుంచి మియాపూర్ వెళ్తున్నాం, హఫీస్పేట యాక్చువల్గా. ఎక్కడైతే మన బండి సర్వీస్కి ఇచ్చినాం కదా, యాక్చువల్గా కుక్కట్పల్లిలో ఇచ్చిండే. ఇక్కడ అక్కడ టెక్నీషియన్ లేడు చేయడానికి, ఇక్కడ ఒక మంచి టెక్నీషియన్ ఉంటాడు అండ్ నా పర్సనల్గా నా ఫ్రెండ్ కూడా. సో ఆయన తీసుకొని వెళ్ళాను. సో ఆయన కూడా అవుతాడు అంటే రెగ్యులర్గా మేము కాంటాక్ట్లో ఉన్నాం, రెగ్యులర్గా మేము అసలు బండి గురించి ఏంది ఏం సంగతి అనేది మాట్లాడుతున్నాం. మనోడు అంటే అన్న స్పేస్ రాని నేను ఏం చేయాలన్నా, స్పేస్ వస్తే నేను చేసేదని చెప్పి మనోడు అంటున్నాడు. మనోడు అన్న పాయింట్ కూడా కరెక్టే కదా, స్పేస్ రాని మనోడు ఏం చేస్తాడు, వేరే బండి అయితే తీసేయలేడు కదా. తాడో పేడో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఏమైందా నాయన ఇది ధూమ్ ధూమ్ లేపుతుంది. మొన్నగానేమో వర్షాలు పడ్డాయి, నేనైతే పొద్దున్నంత పడలేదురా, ఎవరు చెప్పిర్రా పొద్దున్నంత పడ్డది? శ్వేత అంటుండే వర్షం పడ్డా అని చెప్పి. రోజు ఇలాగే ఉంది, నాకు తెలియదు ఆయన, నేను మంచిగా లదాఖ్లు ఉన్నా, చల్లగా ఉండే. రోజు పొద్దున్న ఇలాగే ఉండేరా. అరే ఏంద్రా ఈ షోరూమ్ ఇంత బిజీ ఉంది, చూడు ఎన్ని బండ్లు ఉన్నాయి. అదే కదా, చూడు రెడీ రెడీ డెలివరీకి ఉన్నాయి, వీళ్ళు ఫోన్లు ఎత్తున్నారు. ఇచ్చి ఎగ్జాక్ట్లీ 20 days అవుతుంది అనుకుంటా. మొన్న ఒక సబ్స్క్రైబర్ కూడా ఎక్కడికి వెళ్ళి నా బండి ఫోటో తీసి, అన్న మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలుద్దామని చెప్పి అనుకుంటున్నా, మీ బండి ఇక్కడ కనిపించింది, మీరు ఇక్కడనే ఉన్నారేమో అనుకున్నా అంటే, ఏ లేదురా నేను అక్కడ లేను, ఆ బండి రిపేర్కి ఇచ్చిన, ఆడేదో 450 కనిపిస్తుంది, అది మనది కాదు. కాదు కాదు మా దానికో రెడ్ కలర్ది ఉంటుంది. సరే లోపల అనుకుందాం, ఆడని చూడు, అదే మనది. కాలేదురా ఇంకా చేయలేదు, టోటల్ గ్రిప్ చూస్తేనే అర్థమవుతుంది కదా. 20 days అయిపోయింది. నేను ఇంకా ఈరోజు అయిపోతుందని చెప్పి వచ్చిన. ఇదో పెట్టింది కదా నెంబర్, ఇంకా కాలేదు చూడు. ఇగో ఇది ఉంది కదా కీ, బయట కనిపిస్తుంది చూడు. ఇగో లైట్ కదులుతుందా, ఇది చేయాలి ఇది వేయాలి, ఇక్కడ పెట్టి జంగు పట్టిపోతుందిరా బండి. ఇగో ఇదంతా రస్ట్ వచ్చేసింది, స్పైడర్లు పట్టినాయి. ఈడనే పెట్టుకోమని బండి మరి ఎందుకు. గుడ్ న్యూస్ ఏంటంటే స్పేర్స్ అని వచ్చినాయంట. సంతోష్ ఎవరైతే చేసే అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి లీవ్లో ఉన్నాడు, నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, అన్న రేపు ఫస్ట్ అవర్లో వచ్చి తీసేసుకో బండి, నువ్వు రేపు మార్నింగ్ రాగానే నేను చేస్తా, నా హెల్త్ మంచి లేదు అందుకే లీవ్లో ఉన్నా అని చెప్పాను. ఇక మన సావిత్రి హిమాలయన్ 450 దగ్గరగా 20 days అవుతుంది, అదే నువ్వు వెళ్ళిపోతుంది. ఏదైతే పీపీఎఫ్ వేయించినా కదా, పీపీఎఫ్ కూడా పోతుంది అనుకున్నా. రేపు ఇవ్వలేడు అనుకోండి బండి, రేపు నేను ఎవడే చెప్తా, బండి నీ దగ్గర పెట్టుకోండి ఇక వాలంటీర్ సర్వీస్ సెంటర్లో, నా పైసలు నాకు ఇచ్చేయమని. దానికంటే పెద్ద చేసేది ఏం లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, రేపటికి అయిపోతుంది అని చెప్పి. ఏం చూస్తున్నారా? హెల్మెట్లు లేవు, హెల్మెట్ ఒకటే వచ్చింది. హెల్మెట్ చూస్తున్నా అన్నారు. అరే హెల్మెట్లు సైడ్ చూసి ఏం చేస్తున్నానా, తీసుకుంటారా? తీసుకొని ఏం చేస్తారా, నీ బండి నేర్చుకోరా ఫస్ట్ నువ్వు. తలకైనా ప్రయోగం చేస్తున్నావు. ఏం లేదు, అది హెల్మెట్ చెక్ చేస్తున్నాడు. బాగున్నా పెట్టలేదు ఏది బ్లూ ఆర్మర్ ఇది ఏంది, ఆ పరాని ఉంది కదా, ఏదన్నా ఒక ఇంటర్కామ్ అది తీసుకురాలేదా? అది ఆ బ్లూ ఆర్మర్ది కొత్తది, ఇంకా 28 September తర్వాత వాళ్ళు షిప్పింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు అది దీనికి పెడదాం. వెయిట్ తక్కువగానే ఉందా, మంచిగా లైట్ వెయిట్ ఉంది కదా, స్ట్రాంగ్ కూడా ఉంది. ఏదన్నా గోడని గుద్దితే దాంతో కాదు, నెత్తి పెట్టుకొని గుద్దు, దాన్ని తీసుకొని గుద్దకు. మా ఫ్రెండ్ సాయి బండి కొంటా అంటుండు. కొట్టావు మనం కొంటారా? అదే మా డ్రీమ్ అనమాట. మేము అప్పుడెప్పుడు శ్రీశైలం పోయినాం. ఏది ఎప్పుడు 2011 11 అనుకుంటాం కదా, అదే కదా. వీళ్ళేమో యాక్టివా, నాదేమో పల్సర్. ఇప్పుడు మళ్ళీ ఏదైనా బండి కొంటే లదాఖ్ పోదామని చెప్పి అనుకుంటున్నా, కానీ వీళ్ళు రారు. ఇదంతా లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చే బ్యాచ్ కాదా? అవును రే, నీకు పక్కా సెట్ అవుతుంది, డెఫినెట్లీ సెట్ అవుతుంది. 4 కూడా అందుతాయి, ఏమైనా కింద పడ్డా సరే ఈజీగా లేపుకుంటావు. మాట్లాడదాం. ఎమ్మెల్యే హాయ్ బనా Meteor 350 హంటర్స్ అవే సేల్. యాక్చువల్గా ఈ మధ్య చాలామంది కస్టమర్స్, యంగ్స్టర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోటార్ సైకిల్ని బాగా సెలెక్ట్ చేసుకుంటారు, GT 650. సో మీది కూడా ఫేవరెట్ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్లో GT 650 కింద కమెంట్స్లో నాకు చెప్పండి. నాది కూడా ఇది ఒక ఫేవరెట్ మోటార్ సైకిల్. అంటే నార్మల్గా సిటీలో తిరగడానికి మస్తు ఉంటుంది, హైవే పైన అకేషనల్లీ పోవడానికి బాగుంటుంది, కానీ లాంగ్ టూరింగ్కి
కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం లాంగ్ టూరింగ్ చేస్తాను కాబట్టి హిమాలయన్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈరోజు కూడా నాకు నిరాశనే కలిగింది. ఇక్కడ మన బండి రేపు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. సో ఈరోజు ఒక్కరోజు ఛాన్స్ ఇస్తాం. ఇన్ని రోజులు మనం 20 days వెయిట్ చేసినాం, 21 days వెయిట్ చేయలేమా? సో రేపు చేయకపోతే అప్పుడు బ్యాండ్ బాజా బారాత్ చేద్దాం. కరెంట్లీ అయితే వాపస్ మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేను అంటే డిసప్పాయింటెడ్గా ఉన్నా యాక్చువల్గా. ఈరోజు బండి అయిపోతే బండి రిపేర్ అయిపోతే రేపు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నా, కానీ ఈరోజు కూడా చేయలేరు. ఇట్స్ బికాజ్ ఆఫ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్స్ ఏవైతున్నాయో అవి కరెక్ట్ టైంకి పంపిస్తే. హిమాలయన్ 450 కొత్త మోడల్ ఎంత 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 దునియా సేల్స్ అవుతున్నాయి, ఒక విపరీతమైన సేల్స్ ఉన్నాయి. సో దానికి ఆఫ్టర్ మార్కెట్ అంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకపోతే చాలా కష్టం. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ గురించి చెడ్డగా చెప్పాలని చెప్పి లేదు, కానీ నాకు జరుగుతున్న ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తున్నా. మీరు కళ్ళారా చూడొచ్చు. మోటార్ సైకిల్ నేను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఎన్ని డేస్ అయింది, నేను ఎక్కడెక్కడికి వెళ్ళేసి వచ్చినా. అండ్ మళ్ళీ నేను ఈరోజు వచ్చినా కానీ నా బండి కాలేదు. రేపు ఒకరోజు వెయిట్ చేద్దాం. సో స్టాండ్ ఆల్రెడీ తీసుకుంటుంది. స్టాండ్ పైకిది. ఇప్పుడు కరెక్ట్ కాల్ పొజిషన్ కరెక్ట్ ఉంటుంది. నువ్వు స్టాండ్ వేసినావు అనుకో, నీ కాలు ఇంకా వెనకాల పెట్టాలి నువ్వు ఇంతకుముందు. కానీ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నీకు బండి నడిపడానికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఈ బండి నేను ఈజీగా మెన్యూవర్ చేయగలుగుతావు, హ్యాండిల్ చేయగలుగుతావు. కొంచెం పెద్ద బండి తీసుకున్నావు అనుకో, దాన్ని హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు దీన్ని కొన్ని రోజులు హ్యాండిల్ చేసిన తర్వాత ఇంకొంచెం పెద్ద బండి వేసుకుంటే ఈజీ ఉంటుంది. అది కరెక్ట్. ఫస్ట్ ఇది సెట్ చేద్దాం, ఇది సెట్ చేసి ఇంకొంచెం అప్డేట్ చేద్దాం బాగా అయిన తర్వాత. దాన్ని సెట్ చేసిన తర్వాత BMW 1250 తీసుకోరా, ఏం కాదు, మంచిదే. ఆఫ్రికా టిన్ అరే ఎందుకు రావాలి? అరే నువ్వు ఇది ఆఫ్రికా టిన్ యాక్టివా కాదురా, అది క్లచ్లెస్ అని చెప్పి ఆఫ్రికా టిన్ అని చెప్తున్నా. వచ్చి వరను ఏ బాగుంటుంది, మంచిగా పండది బాగుంటుంది, కానీ నువ్వు ఆఫ్రికా టిన్ ఎందుకన్నా చెప్పురా. కేర్లెస్ అది సంగతి. సో ఇక్కడికి ఈ బ్లాగ్ క్లోజ్ చేసేసాం. హోప్ఫుల్లీ మీరు ఈ బ్లాగ్ అంతా ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. సో నెక్స్ట్ బ్లాగ్లో బిఎస్ఏ మోటార్ సైకిల్ ఒకటి లాంచ్ అయింది. ఆ షోరూమ్కి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ ఎలా ఉందో చూసాం. అండ్ ఇక్కడ మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ గురించి కానీ ఇంకేదైనా మోటార్ సైకిల్ గురించి కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ విత్ ఈజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తుంది. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.